హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ మోడల్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము ఇంతకుముందు ఎల్సిఎంహెచ్ఎఫ్ నుంచి మోడల్ నెంబర్ 8 వరకు చూసాము. మోడల్ నెంబర్ 9 చూద్దాం. ఇప్పుడు ఏమంటుందో చూడండి. నలుగురు వ్యక్తులు బి, సి, డీలు ఒక ట్రాక్ చుట్టూ వరుసగా 24, 48, 60, 96 సెకండ్లలో పరిగెత్తగలరు. వారందరూ ఏకకాలంలో ట్రాక్పై బిందువు పి నుండి పరుగు ప్రారంభించిన తిరిగి వారందరూ పి వద్ద కలుసుకునే సమయానికి సి చేసిన చుట్ల సంఖ్య ఎంత అని అంటున్నాడు. ఏం లేదంటే ఒక ట్రాక్ ఉందంట. ఆ ట్రాక్ చుట్టూ పి అనే బిందువు ఉంది. ఈ ఏ కామా, బి కామా, సి కామా, డీలు పరుగు ప్రారంభించినారంట. వాళ్ళందరూ మళ్ళీ తిరిగి అదే బిందువు వద్ద నలుగురు కలుసుకునే సమయానికి సి ఎన్ని చుట్లు తిరిగింది అని అడుగుతుంది. కలుసుకునే సమయం ఏందో చూడాలంటే వీటికి ఎల్సిఎం కనుక్కుంటే అయిపోతుంది కదండి. ఇంతకుముందు చూసినాం మనము ఒక మోడల్లో. స్టెప్ 1 24, 48, 60, 96. 2లో గుర్తించండి. 2 1 2 2 2 2 2 4 2 3 0 2 4 1 ఉంటుంది 2 8. నెక్స్ట్ మళ్ళీ 2 అవుతుంది 2 6 2 1 2 2 2 1 1 ఉంటుంది 2 5 2 2 2 4 మళ్ళీ 2 అవుతుంది 2 3 2 6 59 ఉంటుంది 2 1 2 2 3లో గుర్తించండి. 3 1 3 2 3 5 3 4 2 4 2లో అవుతుంది 2 1 5 ఉంటుంది 2 2 ఇంకేం పోవు కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి. 5 into 2 into 2 into 3 into 2 into 2 into 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7. 5 to 10, 10 to 20, 23, 60, 62, 120, 122, 240, 240, 480. 480 వచ్చింది. అంటే ఏమని అర్థము? వాళ్ళు 480 సెకండ్లకు ఒకసారి కలుసుకుంటారని అర్థం. ఈ ట్రాక్ చుట్టూ వాళ్ళు 480 సెకండ్లకు ఒకసారి కలుసుకుంటారు వాళ్ళు ఈ పి బిందువు. అయితే ఆ కలుసుకునే సమయంలో సి ఎన్ని చుట్లు చేసింది అనేది అడుగుతున్నాడు మనకు. స్టెప్ 2 ఏంటి, మన క్వశ్చన్లో అడిగింది ఏంటి, సి ఎన్ని చుట్లు చేసిందని. సి ఒక రౌండ్ చేయడానికి 60 సెకండ్లు పడుతుంది. అయితే 480 సెకండ్లలో 60 సెకండ్లు బై 60 చేయాలి. 0 0 క్యాన్సల్, 6 8 6 8 48. 48 రౌండ్స్ అంటే 8 రౌండ్స్ చేస్తున్నది. సి 8 రౌండ్స్. మోడల్ నెంబర్ 9లో సెకండ్ ప్రాబ్లం చూద్దాము. 6 గంటలు ఏకకాలంలో మోగించడం ప్రారంభించారు. 6 గంటలలో 2, 4, 6, 8, 10, 12 సెకండ్ల అంతరంలో అవి మోగుతాయి. అయినా 30 నిమిషాల్లో ఆ గంటలన్నీ ఎన్నిసార్లు ఏకకాలంలో మోగుతాయని అంటున్నాడు. ఏం లేదండి, ఒక 6 గంటలంట. 6 గంటలను ఏం చేసినారు, ఒకేసారి మోగించడం ప్రారంభించినారు. కానీ అవి 2, 4, 6, 8, 10, 12 సెకండ్లకు ఒకసారి కలిసి ఒకసారి మోగుతాయి అవి. అయితే వీటికి ఎల్సిఎం అనుకున్నాం అనుకో మనము, అవి ఎన్ని సెకండ్లకు ఒకసారి కలిసి మోగుతాయో తెలుస్తుంది మనకు. చూద్దాం ఎల్సిఎం అనుకున్నాము. 2 4 6 8 10 12 2 1 2 2 2 3 2 4 2 5 2 6 మళ్ళీ 12 1 2 1 3 2 2 5 2 3 3 అవుతుంది 1 1 3 1 2 5 3 1. ఇంకేం పోవు కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాం. 5 into 2 into 3 into 2 into 2 5 2 10 3 30 32 60 62 120 120 అంటే 120 సెకండ్లకు ఒకసారి అవి కలిసి మోగుతాయి. 120 సెకండ్లకు కలిసి అవి మోగుతాయి 6 గంటలు. 120 సెకండ్లు అంటే ఏంటిది, వాటిని నిమిషాలలో చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే వాడు నిమిషాలలో అడిగినాడు కాబట్టి. మనం 120 సెకండ్లు బై 60 అంటే 2 నిమిషాలు. 2 నిమిషాల కలిసి ఏంటి మనకు అడిగింది ఏంది, అవి 30 నిమిషాల్లో గంటలని ఎన్నిసార్లు కలిసి మోగుతాయని అంటున్నాడు. 30 నిమిషాలలో 30 నిమిషాలు అంటే 2 నిమిషాల ఒకసారి మోగితే 30/2 15 టైమ్స్. కానీ ఇక్కడ ఒకటి 15 టైమ్స్ అనేది ఆన్సర్ వస్తుంది. కానీ మనం ఏం చేయాలంటే స్టెప్ 4 తీసుకొని ఆన్సర్ 15 టైమ్స్ కాదు 16 టైమ్స్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ అవి కలిసి మోగినది దీంట్లో కౌంట్ రాదు. ఫస్ట్ టైం కలిసి మోగినది కౌంట్ రాదు కాబట్టి దానికి ఒకటి యాడ్ చేయాలి. 15 + 1 టోటల్ ఎంత, 16 టైమ్స్. 16 టైమ్స్ కలిసి అవి మోగుతాయి. 30 నిమిషాలలో అవి 16 సార్లు కలిసి మోగుతాయి. గుర్తుపెట్టుకోండి, ఈ లాస్ట్ స్టెప్లో ఏంటంటే
ఈ ఫస్ట్ కలిసి మోగినది అనేది కౌంట్ రాదు దీంట్లో, ఈ ఎల్సిఎంలో. కాబట్టి ఒకటి యాడ్ చేసి మనం 16 అని చెప్పాలి. 16 మోడల్ నెంబర్ 9లో థర్డ్ ప్రాబ్లం చూద్దాము. సేమ్ ప్రాబ్లం, సేమ్ 5 గంటలు ఒకసారి మోగడం మొదలుపెట్టాయి. మొదటిసారి మోగింది లెక్క కట్టకుండా, గుర్తుపెట్టుకోండి, మొదటిసారి మోగింది లెక్క కట్టకుండా క్వశ్చన్లో మెన్షన్ చేసింది. 1 గంట సమయంలో అవి ఎన్నిసార్లు కలిసి మోగుతాయని అంటున్నాడు. 5 గంటలు ఒకసారి మోగడం మొదలు పెట్టినాయంట. అవి 5, 6, 7, 10, 12 సెకండ్లు ఒకసారి మోగుతాయి. మొదటిసారి మోగింది లెక్క కట్టకుండా 1 గంట సమయంలో అవన్నీ కలిసి ఎన్నిసార్లు మోగుతాయని అంటున్నాడు. ఫస్ట్ వీటికి తెలిసింది అనుకుంటే అవన్నీ కలిసి ఎన్నిసార్లు మోగుతాయనేది తెలుస్తుంది. అవన్నీ కలిసి ఎన్ని సెకండ్లకు ఒకసారి మోగుతాయనేది తెలుస్తుంది. ఆన్సర్ స్టెప్ 1. ఫస్ట్ స్టెప్లో 5, 6, 7, 10, 12. 6 ఉంది, 10 ఉంది, 12 ఉంది, 2 కూడా కొట్టింది. 5, 3, 7, 5, 6, 3 ఉంది, 6 ఉంది, 3 కొట్టింది. 5, 1, 7, 5, 2, 5 ఉంది కాబట్టి 5 1, 7, 1, 2 అదే. ఇప్పుడు 5 into 2 into 7 into 3 into 2, 5 2 10, 10 7 70, 73 210, 210 2 420, 420 అంటే 480 సెకండ్లకు ఒకసారి కలిసి అవి మోగుతాయి. 480 సెకండ్లకు ఒకసారి కలిసి మోగుతాయి. వీటిని మనము 480ని 420ని 420 సెకండ్స్కి ఒకసారి కలిసి అవి గంటలు మోగుతాయి. వీటిని మనము సెకండ్స్ మినిట్స్లోకి మార్చుకుంటే 420/60 7 7 నిమిషాలకు ఒకసారి కలిసి మోగుతాయి. 7 నిమిషాలకు కలిసి ఒకసారి మోగుతాయి. అయితే 1 గంట సమయం మనకేమన్నాడు, 1 గంట సమయంలో ఎన్నిసార్లు కలిసి మోగుతాయని అంటున్నాడు. గంట సమయంలో. కాబట్టి ఇక్కడ రాసాను చూడండి. స్టెప్ 3. గంట అంటే 60 నిమిషాలు. 60/7 7 minutes. 7 8 56.4 వస్తుంది. మనకి 4 అవసరం లేదు, పూర్తయినది కావాలా. అంటే 8 సార్లు కలిసి మోగుతాయి అవి 1 గంట సమయంలో. 1 గంట సమయంలో 8 సార్లు కలిసి మోగుతాయి. అయితే మనకేమన్నాడు, మొదటిసారి మోగింది లెక్క కట్టాలని ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే క్వశ్చన్లోనే మెన్షన్ చేసిండు. మొదటిసారి మోగింది లెక్క కట్టకుండా అన్నాడు. అంటే ఆన్సర్ ఏంటిది? 8 times. 8 times కలిసి మోగుతాయి అవి 1 గంట సమయంలో 8 సార్లు కలిసి మోగుతాయి. ఒకవేళ ఇది కానీ మెన్షన్ చేసి లేకుంటే మనం +1 అని రాయాలి. +1 అని రాసి మొదటిసారి మోగింది లెక్క కడితే 9 అవుతుంది. కానీ ఇక్కడ మెన్షన్ చేసిండు, దాన్ని మేము మెన్షన్ చేయకండి అని అంటే మనకి 8 times వస్తుంది ఆన్సర్.